హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మై వరల్డ్. నేను మీ వేదశ్రీ. సో మనం ఆల్రెడీ చూసాము, నిన్న మన బిగ్ బాస్లో నామినేషన్స్ డే అనేది జరగటం అనేది జరిగింది. నేనైతే నిన్న ఓన్లీ ప్రోమోస్ వరకే చూశాను, ఎపిసోడ్ అనేది చూడలేదు. ఇప్పుడు మీ ముందర ఎపిసోడ్ అనేది చూస్తూ నాకు ఏ విధంగా అనిపించింది అనేది మొత్తం రివ్యూ అనేది ఈ వీడియోలో చెప్తాను. సో నిన్న వచ్చేసరికి మా ఊర్లో గణేష్ ఊరేగింపు అనేది జరగటం అనేది జరిగింది. సో అందుకని నిన్నటి ఎపిసోడ్ అనేది చూడలేదు. ఇలా రివ్యూ చెప్తే కొత్తగా ఉంటుంది కదా అనేసి రివ్యూ అనేది చెప్తున్నాను. అండ్ లాస్ట్ లో హైలైట్స్ ఏంటి అనేది చెప్తాను. స్టార్టింగ్ లోనే హైలైట్స్ ఏంటి అనేది చెప్తుంటే చివరి వరకు వీడియో అనేది చూడట్లేదు. సో అందుకని లాస్ట్ లో హైలైట్స్ అనేది చెప్తాను. అండ్ నాకు ఎపిసోడ్ ఎలా అనిపించింది, నామినేషన్ పాయింట్స్ ఎవరి వ్యాలిడిటీ అనిపించింది, ఎవరు తుపాస్ నామినేషన్స్ అనేది వేశారు, అండ్ ఎవరు ఎలా మాట్లాడారు, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. అంతకంటే ముందల మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకునేటట్లయితే మన ఛానల్లో ఎప్పుడైతే వీడియో అనేది అప్లోడ్ అనేది చేస్తామో అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది రావటం అనేది జరుగుతుంది. అండ్ త్వరలోనే మా విలేజ్లో గణేష్ చవితి యొక్క సెలబ్రేషన్స్ అనేవి నేను నా ఛానల్లో అప్లోడ్ అనేది చేస్తాను. ఊరేగింపు సెలబ్రేషన్స్ అనేవి, ఇవన్నీ అప్డేట్స్ అనేది కావాలి అంటే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సో నిన్నటి ఎపిసోడ్ చూసుకునేటట్లయితే, మనకి ప్రోమోలు చూసుకునేటట్లయితే నామినేషన్స్ అంటేనే హీటప్ అనేది ఉంటుంది. ఆ హీటప్ ప్రోమోస్ లో అనిపించింది నాకైతే చూడంగానే. అండ్ అదే హీటప్ మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్ అనేది చూస్తామో అప్పుడు కూడా అనిపిస్తుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాము. మనకి నిన్న చూసుకునేటట్లయితే కలర్ఫుల్ నామినేషన్స్ అనేది జరగటం అనేది జరిగింది. సో ఫస్ట్ అయితే ఎపిసోడ్ అనేది స్టార్ట్ అయినప్పుడు డిస్కషన్ బిట్వీన్ నైనిక అండ్ సీతాకి మధ్యలో జరగటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ ఏంటి అంటే, బేబక్క గారు ఎలిమినేట్ అయినప్పుడు డిస్కషన్ అనేది చేస్తున్నారు. అందరితో మంచిగా ఉండే వాళ్ళు కాకుండా ఇక్కడ అందరు గేమ్ ఆడటానికే వచ్చారు, అందరూ తన్నే టార్గెట్ అని చేస్తున్నారు బేబక్క గారిని. సో అందుకనే ఆవిడ ఎలిమినేట్ అనేది అవ్వటం అనేది జరిగింది అనేసి చెప్పడం అనేది జరిగింది. అండ్ నిజంగానే స్టార్టింగ్ డేస్ లో అయితే బేబక్క గారు అంతగా రియాక్ట్ అనేది అవ్వలేదు. ఆ తర్వాత కొంచెంగా రియాక్ట్ అవ్వటం అనేది స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే రియాక్ట్ అవ్వటం అనేది స్టార్ట్ చేస్తారో ఆల్రెడీ తను ఎలిమినేట్ అనేది అయ్యింది కాబట్టి మళ్ళీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది కంటిన్యూ చేయలేరు కాబట్టి ఓటింగ్స్ అనేది తక్కువగా వచ్చినాయి. అండ్ తను ఎలిమినేట్ అనేది అవ్వటం అనేది జరిగింది. ఆ ఓపెన్ అప్ ఏదో స్టార్టింగ్ లో అయితే బాగుండేది, ఇప్పుడు కాకుండా స్టార్టింగ్ లో అయినట్టయితే బాగుండేది అనేసి నాకు అనిపించింది. ఇన్ కేస్ అలా అయినట్టు, ఇలా ఓపెన్ అప్ అనేది స్టార్టింగ్ లో అయినట్టయితే తనకు ఓట్స్ అనేవి ఇంకా బాగా వచ్చేది అనేది కూడా నాకు అనిపించింది. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి సోనియా అండ్ నెక్స్ట్ పృథ్విక్, అభయ్ గారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ కూర్చొని జోక్స్ అనేది వేసుకుంటూ ఉంటారనమాట. ఉంటుంది దేని గురించి ఒక జోక్స్ వచ్చేసరికి లైక్ బేబక్క గారు వెళ్ళిపోయేటప్పుడు నాగార్జున గారు గేమ్ అనేది ఆడిపిస్తారు కదా. ఆ గేమ్ ఆడిపించినప్పుడు రోడ్డు వెనక ఎవరు వస్తారు అంటే పృథ్విక్ ని అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సోనియాని నిఖిల్ ని పెట్టమనేది జరుగుతుంది. సో వీళ్ళు వస్తారు అనేసి చెప్పంగానే అది వీళ్ళు ఇక్కడ జోక్ గా కన్సిడర్ చేసుకొని మాట్లాడుకోవటం అనేది జరుగుతుంది. పాయింట్ ఆఫ్ వ్యూలో బేబక్క గారు చెప్పారో అది ఇక్కడ జోక్ గా తీసుకొని వీళ్ళు నవ్వుకోవటం అనేది జరుగుతుంది. అండ్ ఈ కన్జర్వేషన్ లో పృథ్వీకి ఎక్స్ప్రెషన్స్ అనేది నిఖిల్ అనే ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాడు. ఈ కన్జర్వేషన్ అనేది అయిపోయిన తర్వాత సీత అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆదిత్య ఓం గారు కిచెన్ లో ఉండి మాట్లాడుకోవటం అనేది జరుగుతుంది. ఏంటి అంటే లాస్ట్ వీక్స్ ఉన్న చీఫ్స్ అనేది చేంజ్ అనేది అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇమ్యూనిటీ అనేది వచ్చింది కదా. సో అందుకనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆడుతుంది మనం గేమ్ ఆడుతుంది మనం, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్లీనింగ్ చేస్తుంది మనం. బట్ అక్కడ టోటల్ గా అంటుంది చీఫ్ ని ఒక్కడనే హైలైట్ చేయటం కాకుండా ఎవరైతే పనులు చేస్తారో వాళ్ళని హైలైట్ చేస్తే బాగుంటుంది అనేసి ఆదిత్య ఓం గారు సీతతో డిస్కషన్ అని చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఎక్కువ వర్క్ అనేది మనమే చేసినాం, బట్ మనకి రావట్లేదు పేరు, మనకి చీఫ్ ఎవరైతే ఉన్నారో తనకి రావటం అనేది జరుగుతుంది అనేసి ఇక్కడ ఆదిత్య ఓం గారు సీతకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తారు నెక్స్ట్ పాయింట్ లో. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఆదిత్య ఓం గారు నాకు కొంచెం ఓపెన్ అప్ అనేది అవుతున్నారు రోజు రోజుకి అని అయితే నాకు అనిపించింది.
అండ్ కొంచెం ఓపెన్ అప్ అయ్యి తను ఏదైతే ఉందో అది బయటకు చూపిస్తారు అనేసి నాకు అనిపిస్తుంది. ఇంకొంచెం ఫైర్ ఫైర్ కనిపిస్తుంది అనేసి నాకైతే అనిపించింది. అండ్ డిస్కషన్ అబౌట్ గేమ్స్ గురించి డిస్కషన్ అనేది కూడా చేసుకుంటున్నారు. సో తనే చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి అంటే ఒక డిఫరెంట్ ఆదిత్య ఓం గారు కనిపిస్తారు ఈ రోజు అనేసి ఆదిత్య ఓం గారే చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ డిస్కషన్ మొత్తం కిచెన్ లో అయిపోయిన తర్వాత మార్నింగ్ సాంగ్ అనేది రావటం అనేది జరుగుతుంది. మార్నింగ్ సాంగ్ వచ్చేసరికి డోంట్ స్టాప్ డాన్సింగ్ పూర్ణకాలు లోడింగ్ చిరంజీవి గారి సాంగ్ వాళ్ళ వీలేదోది రావటం అనేది జరుగుతుంది. అందరూ ఎనర్జెటిక్ గానే డాన్స్ చేస్తారు, ఎందుకంటే ఇనీషియల్ డాన్సే కాబట్టి. కొంతమంది ఇన్వాల్వ్ కూడా కావట్లేదు మనం చూసుకునేటట్లయితే. మనకంటే అసలు స్టార్టింగ్ డే నుంచి ఇన్వాల్వ్ అనేది కావట్లేదు మార్నింగ్ డాన్స్ లో కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అందరు గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ అని చెప్పేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి పేర్న అండ్ యష్మి విష్ణుప్రియ డిస్కషన్ అనేది చేస్తున్నారు. ఏంటి అంటే బేబక్క గారు వెళ్తుందనేసి నేను అనుకోలేదు, తన గురించి నాకు ఇంకా వ్యాలిడిటీ పాయింట్స్ అనేది ఉండటం అనేది జరిగింది. ఇక్కడ నువ్వు విష్ణుప్రియ అంటది ఏంటి అంటే నువ్వు వేరే వాళ్ళు వెళ్తారని ఎక్స్పెక్ట్ చేసావు, బట్ తను వెళ్ళలేదు, కానీ తను వెళ్ళటం అనేది జరగలేదు కదా నువ్వు అనేసి అనుకుంటున్నావు అంటే తను ఫస్ట్ సేవ్ అయింది కదా అనేసి నువ్వు అనుకుంటున్నావు అనేసి అంటుంది. అవును అనేసి అంటం అనేది జరుగుతుంది. నేనైతే అనుకోలేదు తను వెళ్తుంది అనేసి. తనైతే వెళ్ళదు, తను ఒక గ్రూప్ కూడా ఇక్కడ క్రియేట్ అనేది చేసుకుంది, తనైతే వెళ్ళటం అనేది జరగదు అనేసి పేరున అనేది ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకునేటట్లయితే ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఆల్రెడీ మనకు అర్థమైపోయి ఉంటది. సోనియా గురించి. అక్కడ ఎలిమినేషన్స్ లో ఫస్ట్ సేవ్ అయింది కూడా సోనియానే. ఏదైతే సేవింగ్ ఆర్డర్ ఉందో ఆ సేవింగ్ ఆర్డర్ లో ఫస్ట్ సోనియానే సేవ్ అనేది చేశారు. ఇక్కడ సేవింగ్ చేయటం వల్ల బిగ్ బాస్ ఒక స్ట్రాటజీ అనేది ఉపయోగించారు అని అనుకుంటున్నాను నేను. నాకెందుకు అనిపించింది ఫస్ట్ సేవ్ అనేది చేసిన తర్వాత ఏంటి అంటే ఇన్ కేస్ తను గనక సేవ్ అనేది చేస్తే తను నాకు ఓటింగ్స్ అనేది ఎక్కువ వచ్చినాయి అనుకొని ఇంకా ఎక్కువ గొడవలు పెట్టేసుకోవచ్చు కదా, మనకి టీఆర్పీ అనేది పెరిగిపోతుంది, ఎక్కువ మంది మన ఛానల్ ని చూసేస్తారు అనుకొని ఇక్కడ ఎందుకో సోనియాకి కొంచెం హైప్ ఇచ్చారు ఎపిసోడ్ లో అనేసి కూడా అనిపించింది నాకు సాటర్డే ఎపిసోడ్ లో చూసుకునేటట్లయితే. ఎందుకంటే ఆ విష్ణుప్రియ అండ్ సోనియా మ్యాటర్ లో నాకు చూసుకునేటట్లయితే ఫస్ట్ నోరు జారింది మాత్రం సోనియా గారు మాత్రమే. అడల్టరేట్ వర్డ్ అనేది యూజ్ చేసి ఫస్ట్ నోరు జారింది సోనియా. ఆ తర్వాత రియలైజ్ అయ్యి తన తప్పు తను తెలుసుకొని గిల్టీగా ఫీల్ అయ్యి ఏడ్చింది. గిల్టీగా ఫీల్ అయ్యి ఇంకేం చేయాలో తెలియక ఏడ్చింది. ఇన్ కేస్ తను అక్కడ ఏడకపోతే ఆ పాయింట్ లో విష్ణుప్రియ కరెక్ట్ అయింది అని తను అనుకొని ప్లాన్ ప్రకారమే ఏడ్చింది. ఏవన్నా మహానటినా అసలు సోనియా మాత్రం నెగిటివ్ థాట్స్ లో నెగిటివ్ థింకింగ్ లో మాత్రం ఫస్ట్ ఉండేది హౌస్ లో అందరిలో సోనియా అండ్ మణికంఠనే అనేసి మీకు ఎంతమందికి అనిపించింది? నాకైతే అలానే అనిపించింది. సో నెక్స్ట్ పేన వచ్చేసరికి యష్మితో మాట్లాడుతూ ఉంటుంది అబౌట్ నామినేషన్స్ గురించి. నువ్వు ఇప్పుడు ఆ పాయింట్ వచ్చేసరికి నామినేషన్స్ లో మాట్లాడతావు లేదా డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడతావంటే లేదు లేదు నేను నామినేషన్స్ లోనే మాట్లాడతాను, ఎందుకంటే నాకు నామినేషన్స్ లో పాయింట్స్ అనేది ఉండవు అనేది చెప్పడం అనేది జరుగుతుంది. సో వాళ్ళల్లో ఎవరిని నువ్వు నామినేట్ అనేది చేస్తావు ఆ ముగ్గురులో అనేసి జరగటం అనేది జరుగుతుంది. దేని గురించి అంటే దీని టాపిక్ వచ్చేసరికి ఐ థాట్ ముగ్గురు ఉంది ఏ టీంలో, నిఖిల్ టీంలో. సో ఆ నిఖిల్ టీంలో ముగ్గురు ఎవరు అనేసి అనుకుంటున్నావు అనేసి పేరున అనేది డిస్కషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. నా పాయింట్ అనేది అక్కడ చెప్తాను అనేసి చెప్తుంది. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి మణికంఠ అండ్ నబీర్ డిస్కషన్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి అంటే నేను ఇక్కడ నేను నీతో కలిసి గేమ్ ఆడాను అంటే పాలిటిక్స్ క్రియేట్ చేసినట్టు కాదు అనేసి చెప్పగానే నబీర్ వచ్చేసరికి అంటారనమాట. అనిన తర్వాత నబీర్ అనేది ఏంటి అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ టీమ్స్ అనేవి ఫామ్ అయినాయి, మనకి కనిపిస్తుంది టీమ్స్ అనేది ఫామ్ అయినట్టు కూడా అంటం అనేది జరుగుతుంది. సో నాకు ఇక్కడ టీమ్స్ ఫామ్ అయిన వాళ్ళు ఎవరెవరు కనిపించారు అంటే పేర్న అండ్ యష్మి. స్టార్టింగ్ నుంచి వీళ్ళిద్దరు ఒకే టీమ్ లో ఉన్నారు అండ్ ఈ టీంలో విష్ణుప్రియ జాయిన్ అయినట్టు నాకు అనిపించింది. అండ్ ఆ తర్వాత సీత అండ్ మణికంఠ వీళ్ళు స్టార్టింగ్ డే నుంచి క్లోజ్ గానే మూవ్ ఆన్ అనేది అవుతున్నారు. అండ్ ఇంకొక టీం ఏది అనిపించింది అంటే అభయ్ గారు అండ్ నిఖిల్, సోనియా వీళ్ళు ముగ్గురు ఒక టీం అనిపించింది. సో స్టార్టింగ్ లో నిఖిల్ వచ్చేసరికి సోనియాతో అంత క్లోజ్ గా ఏం లేడు, తనతో మాట్లాడిన విధానం
కానీ ఎందుకో టీంలో ఉంటే బాగుంటుంది, నా గేమ్ అనేది ఇంకా హైప్ అవుతుంది అని తెలుసుకోవటానికి సోనియాతో జాయిన్ అయినట్టు అనిపించింది. లైక్ ఫ్రెండ్ గా ఉంటే తప్పు అనేది ఎత్తి చూపరు అనేసి ఫ్రెండ్ గా కలుపుకున్నాడు అనేసి నాకైతే అనిపించింది నిఖిల్ గురించి. నాకు ఆ పాయింట్ లో ఇక్కడ నిఖిల్ తన ఫ్రెండ్షిప్ చేసినప్పుడు తనకు కొంచెం డౌన్ అనేది అవ్వచ్చు అనేసి నాకు అనిపించింది తన పర్ఫార్మెన్స్ అనేది. అండ్ ఆ తర్వాత నిఖిల్ వచ్చేసరికి మణికంఠతో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఏమని అంటే నా నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ మణికంఠతో డిస్కషన్ అనేది చేస్తాడు. ఏంటి అంటే సీరియస్ గా ఉంటే ఒక ప్రాబ్లం, జోక్ గా ఉంటే ఒక ప్రాబ్లం, మాట్లాడితే ఒక ప్రాబ్లం, మాట్లాడకపోతే ఒక ప్రాబ్లం, ఇలా అందరికీ ప్రాబ్లమ్స్ అనేది అవుతుంది. అప్పుడు అప్పుడు ఆ మాట అన్న తర్వాత మణికంఠ నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ వచ్చేసరికి ఇక్కడ మణికంఠతో డిస్కషన్ అనేది చేస్తాడనమాట. ఏంటి అంటే మాట్లాడినా ఒక తప్పే, మాట్లాడకపోయినా ఒక తప్పే, నవ్వినా ఒక తప్పే, నవ్వకపోయినా ఇంకొక తప్పే, జోక్ వేసినా ఒక తప్పే, జోక్ వేయకపోయినా ఒక తప్పే అని చెప్పాం కదా. ఇక్కడ మణికంఠ రేస్ చేసిన పాయింట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఏంటి అంటే బ్యాలెన్సింగ్ చెయ్యటమే కదా గేమ్ అంటే అనేసి మణికంఠ అంటం అనేది జరుగుతుంది. అండ్ నేను చెప్పేది విను అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. జోక్స్ అనేది లిమిట్ గా వెయ్యి, అండ్ ఇంకొకటి లిమిట్స్ అనేది దాటకు, నీ పర్సనల్ ప్లేస్ అనేది నువ్వు అనేది తీసుకో, నీవు ఎవరైతే క్లోజ్ గా ఉంటారో ఆ క్లోజ్ తోనే క్లోజ్ గా ఉండు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. ఇన్కేస్ చీఫ్ కి నువ్వు గనక ఇంకోసారి పోటీ పడేటట్టయితే దిగు, మళ్ళీ గేమ్ అనేది ఆడు, నువ్వు ఎన్ని వారాలు పోటీ కలగడితే చీఫ్ గా అన్ని వారాలు నువ్వు నీ బెస్ట్ ఇవ్వు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఆ తర్వాత పృథ్వీ వచ్చేసరికి సోనియాతో మాట్లాడటం అనేది జరుగుతుంది. లైక్ నీకు వచ్చే వాళ్ళు బెస్ట్ క్వాలిటీస్ అనేది 4 చెప్పండి అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసరికి ఏం చెప్పారంటే అండర్స్టాండింగ్ ఉండాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక 3 to 4 లైక్ ఏం చెప్తారంటే కైండ్ హార్టెడ్, రెస్పెక్ట్ఫుల్, అండ్ ఇంకేంటి అని అడుగుతూ ఉండాలి అంటేసి. అండ్ ఇంకోటి వచ్చేసరికి మనం ఎంత పైకి వెళ్ళినా సరే మనం అందరితో కలిసి ఉండాలి అనే పాసిబిలిటీస్ తో ఉండాలి, అండ్ బేసికల్లీ నా థాట్స్ ని డిస్టర్బ్ చేయకుండా ఉండే వాళ్ళు కావాలి అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ నాకు సపోర్టివ్గా ఉండాలి, నాకు సపోర్ట్ చేయకుండా డిస్ట్రాక్టివ్ గా ఉండకూడదు అనేసి ఉండాలి అనేసి చెప్పడం అనేది జరుగుతుంది సోనియా. నాకెందుకో ఇది మాట్లాడిన తర్వాత పృథ్వీ వెళ్ళేసి అండ్ నిఖిల్ వెళ్ళేసి కొంచెం పులిహోర టైప్స్ కోసం ట్రై అనేది చేస్తున్నారు అనేసి చెప్పడం అనేది అనేసి నాకు అనిపించింది. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ అవుతూ ఉండగా విష్ణుప్రియ వచ్చేసరికి నిజమైన ప్రేమలో లైక్ ఏది విష్ణుప్రియ మధ్యలో వచ్చేసరికి ఇక్కడ చెప్తూ ఉంటది అనమాట, ప్రేమ అనేది విశాలంగా ఉండాలి అనేసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై అనేది చేస్తుంది, ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి అన్నట్లు. సో తర్వాత పృథ్వీ ఇట్స్ ఓకే, నువ్వు ఎంతమందికైనా ప్రేమ పంచాలి అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఆ తర్వాత సీతాకి అండ్ విష్ణుప్రియకి మధ్యలో డిస్కషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. లైక్ ఫుడ్ గురించి, ఫుడ్ అనేది కారంగా ఉందంట, పప్పు అనేది కారంగా ఉందంట. సో నిఖిల్ కి స్పైసీనెస్ అంటే ఎక్కువగా ఇష్టం కాబట్టి ఎక్కువగా స్పైసీగా చేయటం అనేది జరిగిందంట. అంటే అందరూ ఒకేలాగా ఉండరు కదా, సో అందుకనేసి ఎవరికి తినాలి సారీ. అండ్ ఈరోజు కర్రీ ప్రిపరేషన్ వచ్చేసరికి సోనియాకి తినాలి అనిపించిందంట కర్రీ అనేది, సో అందుకని నిఖిల్ అనేది ప్రిపేర్ చేశాడు అనేసి సీత అండ్ విష్ణుప్రియ డిస్కషన్ అనేది చేసుకోవటం అనేది జరుగుతుంది. సో డిస్కషన్ అనేది చేసుకున్న తర్వాత మణికంఠ అండ్ విష్ణుప్రియ డిస్కషన్ అనేది చేసుకుంటారు. లైక్ నామినేషన్స్ గురించి చెప్పడం అనే లైక్ విష్ణుప్రియ అండ్ మణికంఠ అనేది ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది. ఏదైతే నిన్న సోనియాకి విష్ణుప్రియకి మధ్యలో గొడవ అనేది జరిగిందో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చింది. నాకైతే 100% విష్ణుప్రియ నార్మల్ గా అడిగింది, బట్ అలా నెగిటివ్ థింకింగ్ అనేది చేసి అలా వర్డ్స్ వదిలేయటం అనేది నాకైతే అస్సలు నచ్చలేదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తను ప్రతిదీ ఎందుకు నెగిటివ్ గా థింక్ చేస్తుంది, అలానే ఆలోచిస్తుంది అనేది నాకు అనిపించింది. అండ్ సాటర్డే నాగార్జున గారు కూడా నాకు ఎందుకో సోనియానే ఎత్తుతున్నారు అనేసి అనిపించింది, విష్ణుప్రియనే కొంచెం డౌన్ అనేది చేస్తున్నారు అనిపించింది. బట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో
విష్ణుప్రియ అర్థం చేసుకొని కొంచెం హైప్ అనేది అయింది, హైప్ అవ్వలేదు అనట్లేదు, హైప్ అనేది అయింది. బట్ తను ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందో, సారీ అనేది చెప్పిందో, ఓకే యాక్సెప్టెడ్ అనేస్తే పోయేది కదా. ఎందుకు అంత నెగిటివ్ గా థింక్ చేసి అంత గిల్టీగా ఫీల్ అయ్యి ఏడవలసిన అవసరం అయితే నాకేమీ లేదు అనేసి అనిపించింది అక్కడ సోనియా వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ సోనియా అండ్ నిఖిల్ వచ్చేసరికి డిస్కషన్ అనేది చేసుకుంటారు. జస్ట్ నార్మల్ గా మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. అండ్ అంతలోకే నామినేషన్స్ డే కాబట్టి బిగ్ బాస్ అనేది నామినేషన్ చేయడానికి పిలవటం అనేది జరుగుతుంది. సో నామినేషన్ వచ్చేసరికి ఇద్దరిని నామినేట్ అనేది చేయాలి. నామినేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది బిగ్ బాస్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చిన తర్వాత అక్కడ ఆల్రెడీ క్లామ్స్ అనేది సపరేట్ అనేది అవటం అనేది జరిగింది. ఎవరైతే ఆ క్లామ్ లో ఉన్నారో వాళ్ళని కాకుండా వేరే క్లామ్ లో ఉన్న వాళ్ళని నామినేట్ అనేది చేయాల్సి ఉంటుంది. అక్కడ ఆల్రెడీ 3 క్లామ్స్ కి 3 డిఫరెంట్ కలర్స్ అనేది ఉన్నాయి. వాళ్ళు ఎవరినైతే నామినేట్ అనేది చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ క్లామ్ కలర్ అనేది వేసి నామినేట్ అనేది చేయాలి అనుకుంటా. అక్కడ మనకి కనిపించేది అదే. సో ఆ తర్వాత యష్మి అనేది హైలో ఉంది కాబట్టి యష్మి అనేది కొన్నికి అడ్వాంటేజెస్ అనేది రావటం అనేది జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వటం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు యష్మిని నామినేట్ చేయడానికి వీలనేది లేదు అనేసి బిగ్ బాస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. రిమైనింగ్ 2 లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నామినేట్ అనేది చెయ్యొచ్చు అనేసి ఇక్కడ మనకి బిగ్ బాస్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తారు. అప్పుడు సీత ఒక స్మైల్ అనేది ఇస్తుంటే సీతని నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయండి అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. సో సీత వచ్చేసరికి ఫస్ట్ నామినేషన్ వచ్చేసరికి నిఖిల్ ని నామినేట్ అనేది చేస్తుంది. నిఖిల్ కి ఇచ్చిన రీజన్ ఏంటి అంటే ఇక్కడ సో ఇప్పుడైతే నిఖిల్ అనేది కామ్ గా ఉన్నాడు. స్టార్టింగ్ మనం 2 days లో కనుక చూసుకుంటే చాలా అగ్రెసివ్ గా అనిపించాడు అండ్ డామినేటింగ్ గా అనిపించాడు అండ్ కలిసి వచ్చినట్టు అనిపించాడు. అంటే రిమైనింగ్ హౌస్ మేట్స్ తో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి వచ్చినట్టు, బయట ఆల్రెడీ ప్లానింగ్ చేసుకొని వచ్చినట్టు నాకు అనిపించాడు బిగ్ బాస్. సో నేను అందుకని నామినేట్ చేస్తున్నాను అనేసి ఇక్కడ సీత అనేది చెప్పడం అనేది జరుగుతుంది. నిఖిల్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. నిజంగానే స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు కూడా తీసుకోలేదు అది. లైక్ ఆ ఏంటంటారు లీడర్షిప్ స్కిల్స్ అనేది ఎవరి దగ్గర నాకు అనిపించలేదు. స్టార్టింగ్ లోనే తినే అన్ని అటెన్షన్ అనేది తీసుకొని ఏదైతే అక్కడ రేషన్ నీడ్ అయిందో లేదా స్టార్టింగ్ డేస్ లో వర్క్ అనేది కరెక్ట్ గా జరిగింది అంటే డ్యూ టు నిఖిల్ అనేసి నేను అంటాను. ఇన్ కేస్ తను కనుక ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇనిషియేటివ్ కనుక తీసుకోపోయినట్లయితే వర్క్ అనేది ఎవరు ఏం చేయాలో కూడా తెలియదు అండ్ రేషన్ ఎంత వచ్చింది ఎవరెవరు చేస్తున్నారు అనేది కూడా తెలిసేది కాదు. ఫుడ్ కూడా సరిగ్గా వచ్చేది కాదు ఇనిషియల్ డేస్ లో ఇన్ కేస్ నిఖిల్ కనుక తీసుకోకపోయినట్లయితే అనిపించింది. అండ్ అది కొంతమందికి ఏమనిపించింది అంటే లైక్ డామినేషన్ గా అనిపించడం అనేది జరిగింది. సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో సీతాని దూరనివ్వకుండా తను మాట్లాడాడు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొని నిఖిల్ ని నామినేట్ అనేది చేసింది. ఫస్ట్ వీక్ లో నామినేట్ చేయాలి కాదు, ఎందుకంటే తను క్లామ్ అయినందుకు. ఇప్పుడు నామినేట్ చేసే అవకాశం వచ్చింది కాబట్టి నామినేట్ అనేది చేశాను అండ్ స్టిల్ నీ దగ్గర ఇప్పుడు కూడా డామినేషన్ అనేది ఉండటం అనేది జరిగింది అని సీత ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. అండ్ ఆ నెక్స్ట్ సెకండ్ నామినేషన్ వచ్చేసరికి యష్మి కనుక ఉన్నట్లయితే యష్మిని నామినేట్ అనేది చేసేదాన్ని. యష్మి లేదు కాబట్టి అనదర్ ఆప్షన్ గా నేను ఇక్కడ పేర్నాని నామినేట్ అనేది చేస్తున్నాను. ఏంటి అంటే ఇక్కడ ఇచ్చిన నామినేషన్ ఏంటి అంటే మనం ఇక్కడ కింగ్డమ్ లో కింగ్ అనేది ప్రాపర్ గా లేకపోతే మనం అనేది ఇక్కడ క్వశ్చన్ అనేది చేయొచ్చు మన కింగ్ ని అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మీరు ఆల్రెడీ బయటే ఫ్రెండ్షిప్స్ పెట్టుకొని వచ్చారు అనేసి సీత చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసరికి లైక్ బాటిల్ అనేది డస్ట్బిన్ లో నుంచి తీసి పక్కన పెడుతుంది కదా, అది ఈ 3 పాయింట్స్ మీద నేను నిన్ను నామినేట్ అనేది చేస్తున్నాను అనేసి పేర్నాకి సీత అనేది చెప్పడం అనేది జరుగుతుంది. సో చెప్పిన తర్వాత పేర్నా ఇచ్చిన రియాక్షన్ ఏంటి అంటే పేర్నా డిఫెన్స్ అనేది చేసుకుంటే ఆల్రెడీ తనకి తెలుసు అంతగా తెలుగు రాదు అనేసి పేర్నాకి మనకి అందరికీ తెలిసిందే. డిఫెండ్ అనేది చేసుకుంటే సీత అనేది మధ్యలో ఇన్వాల్వ్ అనేది అవుతుంది. ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు పేర్నా అన్న మాట ఏంటి అంటే నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, సేమ్ నేను డిఫెండ్ అనేది చేసుకునేటప్పుడు నువ్వు మాట్లాడకూడదు కదా అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి తను వచ్చేసరికి నవ్వటం అనేది జరుగుతుంది సీత. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నవ్వితే ఎవరికైనా సరే కాలుతుంది. బట్ ఆ పాయింట్ లో కూడా నార్మల్ గానే మాట్లాడటానికి పేర్నా అనేది ట్రై అనేది చేస్తుంది. సో
డిఫెండ్ అనేది ఏదైతే చేసుకుంటుందో కొన్ని కొన్ని పాయింట్స్ కరెక్ట్ అనిపించినాయి, బట్ కొన్ని అనేది కరెక్ట్ గా అనిపించలేదు. తను మాట్లాడే వే అనేది బాగుంది, పేరున అది కంట్రోల్ అనేది చేసుకుంటూ ఎదుటి వాళ్ళు చెప్పే వింటూ తను మళ్ళీ మాట్లాడటం బాగుంది. అండ్ డిఫెంట్ అనేది బాగానే చేసుకుంది కొంచెం అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి బయట నుంచి తెలుసు అంటే ఆల్రెడీ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ అనేది చేశారు కాబట్టి తెలుసు, బట్ వాళ్ళు ఎంత ఫ్రెండ్షిప్ కొద్దీ వచ్చారు అనేది మనకి తర్వాతే తెలుస్తుంది. ఎందుకంటే మనం ప్రీవియస్ సీజన్ లో చూసుకునేటట్లయితే పల్లవి ప్రశాంత్ అండ్ యావర్ బయటే కలిశారు. అది కూడా మనకి వీడియో ఎప్పుడైతే వచ్చిందంటే బయట ఎప్పుడైతే వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చి విన్నర్ అయిన తర్వాత ఆ వీడియో అనేది బయటికి రావటం అనేది జరుగుతుంది. అండ్ మనకి ఆల్రెడీ ఫ్రేమ్ లో తెలిసిందే మా టీవీలో పేర్న అండ్ యష్మి అనేది ప్రీవియర్ గా చెప్పడం అనేది జరుగుతుంది. సో చెప్పడం అనేది ఆల్రెడీ మనం చూసాము, చూస్తే ఎంతో కొంత బాండింగ్ ఉంటుంది అనేది తెలుస్తుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినప్పుడు మనకి ప్రీవియస్ గా ఎవరైతే తెలుస్తో వాళ్ళతో కామన్ గా ఎంతో కొంత తెలిసిన వాళ్ళతో అయితే ఫ్రీగా ఉండగలుగుతాం, అసలు తెలియని వాళ్ళు కలిగితే అయితే ఫ్రీగా ఉండలేము అనేసి చెప్పడం అనేది నేను జరిగింది. సేమ్ అలానే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఫ్రీగా ఉన్నారు వాళ్ళిద్దరూ అనేసి నాకు అనిపించింది. వచ్చేసరికి చెత్త కుప్ప అనేది నీట్ గానే ఉంది, నేను తీసి పెట్టాను అనేసి చెప్పడం జరుగుతుంది. దాంట్లో తప్పేంటి అనేసి అడుగుతుంది. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సీత అన్నదేంటి అంటే ఇప్పుడు నువ్వు బాత్రూమ్ లోకి వెళ్ళి నీట్గా ఉంది కదా, అక్కడికి వెళ్ళి తినలేవు కదా అనేసి అంటుంది. అండ్ ఇక్కడ వేరే వేరే డిస్కషన్ లైక్ ఎలా అనిపించింది అంటే నీట్ గా ఉంది కదా అని డస్ట్బిన్ లో వెళ్ళి కూర్చోలేము కదా అనేసి కూడా అంటం అనేది జరుగుతుంది. మేమైతే అక్కడ జోక్ అనేది చేసాము, నువ్వు అంత సీరియస్ గా అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సీత చాలా సీరియస్ అయ్యి లైక్ ఏం చేస్తుందంటే అది జోక్ కాదు, సీరియస్ డస్ట్బిన్ లో తీసి బయట పెట్టడం అనేది సీరియస్ అని ఆర్గ్యూ అనేది చేయటం అనేది జరుగుతుంది సీత. నెక్స్ట్ వచ్చేసరికి అబ్బాయి అనేది విష్ణుప్రియాని నామినేట్ అనేది చేయటం అనేది జరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ఏంటి అంటే నువ్వు అసలు ఫ్లాప్ జోన్ లో ఉంటానని నేను ఎక్స్పెక్ట్ అనేది చెయ్యలేదు, అండ్ నేను ఇంకా ఇక్కడ బెస్ట్ అనేది ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను, ప్రజల్లో నుంచి అయితే ఫ్లాప్ వస్తుంది అని అయితే నేను అనుకోలేదు, నువ్వు గట్టిగా వెళ్ళాలి అనేసి నేను అనుకుంటూ నేను ఇక్కడ నామినేట్ అనేది చేస్తున్నాను. అండ్ ఇక్కడ విష్ణుప్రియ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే ఇంకా బెటర్ ఏమి ఇవ్వాలి అన్నది నాకైతే ఐడియా అనేది లేదు, ఇది కూడా నేను ఆడియన్స్ కి వదిలేస్తున్నారు అనేసి విష్ణుప్రియ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ విధంగా విష్ణుప్రియ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వకుండా నేను ది బెస్ట్ చేంజ్ అనేది చేసుకొని ది బెస్ట్ అనేది చూపిస్తాను అనేసి చెప్పినట్లయితే బాగుండేది అనేసి నాకు అనిపించడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ నామినేషన్ వచ్చేసరికి అభయ్ గారు ఇక్కడ ఆదిత్య ఓం గారిని చేయటం అనేది జరుగుతుంది. సో అభయ్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే మీరు ఈ టైమింగ్స్ కి ఇంకా అడ్జస్ట్ కాలేదేమో అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అలవాటు కాలేదు మీరు అంటే అనేది జరుగుతుంది. అన్న తర్వాత ఇక్కడ ఆదిత్య గారు అన్నది ఏంటి అంటే నేను ఇక్కడ మణికంఠ గారి కంటే తక్కువగా అనేసి అంటం అనేది జరుగుతుంది. నేను మణికంఠ అప్పుడు ఆదిత్య గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే మణికంఠని నేను ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మీద నామినేషన్ అనేది చేశాను, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ పాయింట్ లో కాదు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఆదిత్య ఓం గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే ప్రతి పర్సన్ కి పర్సనాలిటీ అనేది డిఫరెంట్ గా ఉండటం అనేది జరుగుతుంది, అండ్ ఎంత ట్రై చేసినా మనం కొంతమందికే కరెక్ట్ అనేది అవుతాం, ఎక్కువ మందికి కరెక్ట్ అనేది అవ్వలేదు. నా పర్సనాలిటీ అనేది నా ఆస్తి, నేను ఇది 45 years గా నా హార్డ్ వర్క్ చేసి నేను ఎలా అయితే ఉన్నానో అలానే ఉంటున్నాను, అండ్ ఇది నా గేమ్ కోసం ఒక పర్సన్ కోసం అయితే నేను చేంజ్ అనేది చేసుకోలేను, నేను ఎలా అయితే ఉన్నానో అలానే ఉంటాను అనేసి ఆదిత్య ఓం గారు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ బాడీ బిల్డర్ లాగా ఆదిత్య గారు చోట నాకు ఎందుకో తను గేమ్ ప్లాన్ అనేది చేంజ్ చేస్తారు అనేసి నాకు అనిపించింది. మీకు కూడా అలానే అనిపించిందా? కింద కామెంట్ అనేది చెయ్యండి. నెక్స్ట్ వచ్చేసరికి సోనియా అనేది రావటం అనేది జరుగుతుంది. సోనియా వచ్చేసరికి నైని గాని నామినేట్ అనేది చేస్తుంది. గేమ్ అయితే బాగా ఆడావు, మీరు కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు మీరు అన్ని
వర్క్స్ అనేది మీరు చెయ్యాలి అని అనిపించినప్పుడు మీరు ఎందుకు ఆర్గ్యుమెంట్ అనేది చెయ్యలేదు, అందుకని బర్డెన్ వచ్చేసరికి రిమైనింగ్ 4 మెంబర్స్ ముందర పట్టం అనేది జరిగింది. సో స్పిల్ చేయకుండా మొత్తం నీ మీదే పడి, మొత్తం మీ టీం మీదే పడింది బర్డెన్ వల్ల అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. సో అక్కడగా మీరు ఫెయిల్ అవ్వటం అనేది జరిగింది అనేసి చెప్పడం అనేది జరిగింది సోనియా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నైనిక ఎక్స్ప్లెనేషన్ ఏమిచ్చింది అంటే, నాకు కన్ఫెషన్ రూమ్ లో మాట్లాడాలి అనేసి అయితే నేను మాట్లాడొచ్చు అని అయితే నాకు తెలీదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నా క్లైంట్ నుంచి నాకైతే సపోర్ట్ అనేది రావటం నాకు అనిపించింది అనేసి నాకు తను అక్కడ నైట్ గా ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చింది. అండ్ నేను యాక్సెప్ట్ అనేది చేస్తాను అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. సో అందుకని నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అనేసి చెప్పడం అనేది జరిగింది. అండ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఎక్కువగా ఇంగ్లీషెస్ వర్డ్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది సోనియా, లైక్ హ్యూమిలియేషన్, లైక్ ఇట్లా కొన్ని అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ డస్ట్బిన్ ఆఫ్ ఏదైతే బాటిల్ అనేది బయట తీసి అనేది పెట్టారో దాని గురించి కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ నేను అనవలేదు కదా అని నైనిక అనేది చెప్పడం అనేది జరుగుతుంది. క్లాన్ అంటేనే నువ్వంటే నీ క్లానే కదా అనేసి చెప్పడం అనేసి నైనిక అనేది చెప్పడం అనేది జరుగుతుంది. సోనియా అనేది చెప్తుంది. సో నేను ఏంటి అంటే ఇక్కడ నా జీవితంలో నా క్లాన్ అనేది నేను చెప్పినట్టు నడవాలి అని అనుకోవట్లేదు, నా క్లాన్ తో పాటు కలిసి నేను నడవాలి అనుకుంటాను. నైనిక ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందో అది బాగుంది అనేసి నాకైతే అనిపించడం అనేది జరిగింది. అండ్ ఎందుకో ప్రాపర్ గా సోనియా అనేది డిఫెండ్ పాయింట్ అనేది ఇవ్వలేకపోయింది అనేసి నాకు అనిపించింది. ఏదైతే సింపుల్ పాయింట్ ఉందో, డస్ట్బిన్ లో బాటిల్ పాయింట్ ఉందో ఆ పాయింటే తీసుకొని నామినేట్ అనేది చేసింది లైక్ నైనికాని అనేసి నాకు అనిపించడం అనేది జరిగింది. సో ఫస్ట్ అది పాయింట్ అనేది చెప్పింది, అది బానే ఉంది. బట్ నెక్స్ట్ పాయింట్ ఏదైతే చెప్పిందో అంత పర్ఫెక్ట్ గా అయితే అనిపించలేదు. ఫస్ట్ వీక్ లోనే ఏమి పాయింట్స్ అనేది లేకుండానే బెజవాడ బేబక్క గారి మీద కుక్కర్ తో పాయింట్ అనేది వేయటం అనేది జరిగింది. బట్ ఈ సెకండ్ వీక్ లో ఇలా నామినేషన్ ఇస్తుంది అనేసి నేను అనుకోలేదు. అండ్ నెక్స్ట్ నామినేషన్ వచ్చేసరికి సీత గాని నామినేట్ అనేది చేయటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏంది చెప్తుంది అంటే, నీ కింగ్ లో ఒక ప్రాబ్లం అనేది వస్తే మీ లీడర్ కి చెప్పాలి, కానీ మీరు మీ గేమ్ గురించి అర్థం అనేది చేసుకోవాలి అండ్ టాస్క్ గురించి క్లారిటీగా మీకు లేదు అనేసి ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది సీతుకి ఇవ్వటం అనేది జరుగుతుంది. టాస్క్ అనేది ఎలా క్లారిటీ లేదు అనేసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. అండ్ అబ్బాయితో చేసుకున్న ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు అనిపించింది. అండ్ అంత పర్సనల్ ఈగోకి తీసుకొని చేసుకోవాల్సిన అవసరం అనేది లేదు. గేమ్ ఈజ్ గేమ్. పర్సనల్ అండ్ గేమ్ కి పర్సనల్ కి డివిజన్ లేదు అంటే అది పర్సనాలిటీ ప్రాబ్లం అనేసి నాకు అనిపించింది. అండ్ డెవలప్మెంట్ చేసుకోవాలి, మెచ్యూరిటీ రావాలి, గేమ్ అంటే ఏంటి, టాస్క్ అంటే ఏంటి అనేసి. అండ్ ఆ పర్స్పెక్టివ్ కోసం ఇలాంటి మెంటల్ స్ట్రెస్ కూడా ఉంటాయి అనేసి, అండ్ స్ట్రాంగ్ గా అవ్వాలి అనేసి నేను అంటున్నాను అనేసి చెప్తుంది. అండ్ సీత వచ్చేసరికి ఇక్కడ నాకు టాస్క్ గురించి నాకు క్లారిటీ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ టాస్క్ వచ్చేసరికి మా చీఫ్ చేసిన రెస్పాన్సిబిలిటీ అనేది మేము అన్ని క్లీన్ చేసుకోవాలి అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఇచ్చారో అది చెయ్యాలి, వేరే వాళ్ళు చెత్త కుప్పలో నుంచి తీసి పెడితే మేము వెయ్యాలి అనేసి అయితే ఎక్కడ రాయలేదు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. బట్ అది తీసి వేయటం అనేది జరుగుతుంది. మీ అందరికి వచ్చిన ప్రాబ్లం అదే కదా, వాళ్ళు ఇట్లా పడేస్తున్నారు అట్లా పడేస్తున్నారు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. మీరు చేశారా చెయ్యలేదు అనేది నెక్స్ట్ పాయింట్. బట్ అట్లా అరవటం అనేది ఎక్కువగా అనిపించింది అనేసి, వాష్రూమ్స్ క్లీన్ లేదు, ఏది కూడా సరిగ్గా లేదు, మేమెందుకు చేయాలి, మనం కూడా చూద్దాం కదా అనేసి మీరు అంటం అనేది జరుగుతుంది అనేసి సోనియా చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎందుకో ఈ రోజు కానీ నిన్న కానీ కొద్దిగా ఎపిసోడ్ చూసుకున్నట్లయితే నాకు సోనియాని చూస్తే రితికాని చూసినట్లు అనిపిస్తుంది. స్టార్టింగ్ లో బిందు మాధవి గారి లాగా డిఫెండ్ చేసుకునిద్దేమో అనుకున్నాను, కానీ లైక్ రితిక అలాగే వెనకాల నుంచి పొడుస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. బట్ ఎందుకో ఈ రోజు ఎపిసోడ్ లో చూస్తే నాకు అట్లా అనిపించింది అనేది నాకైతే అనిపించడం అనేది జరిగింది. లైక్ రితిక లాగే అనిపించింది. అండ్ మీకు కూడా అలానే అనిపించిందా
అండ్ ఆ నెక్స్ట్ సీత ఆర్గ్యూ చేసే పాయింట్ అనేది నాకు బాగా నచ్చింది. వాళ్ళు ఏదైతే జోక్ గా చేశారో అది జోక్ కాదు కదా యువతల వాళ్ళకి. వాళ్ళు ఆల్రెడీ ఏదైతే వర్క్స్ అనేది ఇచ్చారో ఆ వర్క్ స్ట్రెస్ లో ఉన్నారు. అదే టైంలో ఆ బాటిల్ అనేది డస్ట్బిన్ లో వేసిన బాటిల్ మరి తీసి పెట్టి మళ్ళీ దాన్ని అబ్బాయి గారు సీతాకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చి దాంట్లో పడేయమంటాం. జస్ట్ ఓ లైక్ ఎట్లా అంటే మండుతున్న దాని మీద వాటర్ పోయాలి కానీ కిరోసిన్ పోయగలడు అనేసి అంటారు కదా. సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ సీతాకి మండటం అనేది జరిగింది. అలా రియాక్ట్ అనేది అయింది. ఆ తర్వాత కూడా ఈ అబ్బాయి గారి మీద కూడా అంతే ఫైర్ అనేది అయింది. ఎందుకంటే సేమ్ అదే గుర్తుంటది, సేమ్ కంటిన్యూస్ గా అదే అదే చేస్తా ఉంటే ఫైర్ అనేది అవటం అనేది జరుగుతుంది. అది ఎవరైనా సరే అలానే ఫైర్ అనేది అవటం అనేది జరుగుతుంది. అండ్ ఆ నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఎందుకో సోనియా వచ్చేసరికి పర్ఫెక్ట్ పాయింట్స్ అనేది ఇవ్వలేదు ఇప్పుడు ఈ నామినేషన్ లో అనేసి నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి నాకు కూడా అనిపించింది సోనియా నామినేషన్ అనేది ఈ వీక్ బొక్కలో నామినేషన్ అనేలాగా. మీకు కూడా అలానే అనిపిస్తే కింద కామెంట్ అనేది చేయండి. అండ్ ఆ పాయింట్ అనేది డైరెక్ట్ గా సీత అనగానే సోనియాకి హైప్ అనేది అవడం అనేది జరిగింది. బట్ ఈ వీక్ లో సోనియాని కూడా చుప్ చాప్ చేసిన సీత అనేసి కూడా పెట్టుకోవచ్చు మన టైటిల్ అనేది. చాలా గట్టిగా మాట్లాడటం అనేది జరుగుతుంది ఈ వీక్ లో మన సీత గారు కనుక చూసుకునేటట్లయితే. ఇన్ కేస్ నా వాయిస్ కనుక డిస్టర్బెన్సెస్ వస్తే కొంచెం ఇయర్ ఫోన్స్ యూజ్ చేసి వినండి. ఎందుకంటే కొంచెం కఫ్ అండ్ కోల్డ్ చేయడం అనేది జరిగింది. సో అందుకని వాయిస్ అనేది కొంచెం డౌన్ లో రావడం అనేది జరుగుతుంది. సో ఇగ్నోర్ ఫర్ 2 to 3 వీడియోస్ కి ఇలా ఇగ్నోర్ అనేది చేయండి. వాయిస్ ఏదైతే కంటెంట్ ఇస్తున్నారో ఆ కంటెంట్ అనేది వింటే చాలు. వాయిస్ అనేది క్లారిటీగా రాకపోవచ్చు. సో నా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సీతానే కరెక్ట్ అనేది అనిపించింది. ఎంత ఆర్గ్యూ చేసినా సోనియా అనేది కరెక్ట్ కాదు అనేసి నాకైతే అనిపించింది. అండ్ సీత ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అనేది బాగుంది కానీ బట్ ఏదైతే వర్డ్స్ అనేది యూజ్ చేసిందో అది కరెక్ట్ కాదు అనేసి అనిపించింది సీతావి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మణికంఠ రావడం అనేది జరుగుతుంది నామినేషన్ అనేది చేయడానికి. మణికంఠ వచ్చేసరికి ఆదిత్య ఓం గారిని నామినేషన్ అనేది చేస్తారు. ఫస్ట్ నామినేషన్ ఏమని చేస్తాడు అంటే మీరు మాట్లాడే విధంలో ఒక విధంగా పాజిటివ్ గా మాట్లాడతారు, గేమ్ ఆడేటప్పుడు అంతే అగ్రెసివ్ గా ఆడుతున్నారు. ఏది కరెక్ట్ ఈ రెండిట్లో నాకైతే అర్థం కావట్లేదు. అందరి దగ్గర ఒక్కొక్క పాజిటివ్ పాయింట్ అనేది వెళ్ళి చెప్తున్నారు. అసలు మీరు ఇదేనా లేదు ఇంకొక ఆదిత్య ఓం గారు ఉన్నారా అనేది నాకు తెలియట్లేదు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ మంచిగా ఉండటానికి ట్రై చేస్తున్నారా అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఆదిత్య ఓం గారు ఇచ్చిన డిఫెన్స్ అనేది బాగుంది. ఎందుకంటే నాకు ఈ బిగ్ బాస్ రీజన్ లో గెలవటానికి మెయిన్ రీజన్స్ అనేది మీరు నాకు ప్రమోషన్స్ అనేది మీరు ఇచ్చినట్టు నాకు అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ మంచి మంచి ప్రోమో నా కోసం. ఇది నేను అనుకోలేదు నా లైఫ్ లో ఇంత మంచిగా చెప్తారు ఎవరు అనేసి నేను అనుకోలేదు అనుకున్నాను అనేసి ఆదిత్య ఓం గారు ఇవ్వటం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మణికంఠ ఇక్కడ ఏంటి చెప్తాడంటే ఈ ప్రమోషన్స్ అనేది బయట ఎంత మంది మనకి ఫాలోవర్స్ ఉన్నారు ఫ్యాన్స్ ఉన్నారు కాకుండా మనం ఎంతైతే రియాలిటీగా ఉన్నామో అలా మనం ఇక్కడ రుజువు అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనేసి మణికంఠ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. చాలా పాజిటివ్ వేలో ఆదిత్య ఓం గారిని తీసుకున్నారు ఈ పాయింట్స్ ని అనేసి నాకు అనిపించింది. అండ్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో శివాజీ గారు కూడా గుర్తు రావడం అనేది జరిగింది. నాకు ఆదిత్య ఓం గారిని చూసుకున్నట్లయితే ఏ సీజన్ లో కూడా అంత పాజిటివ్ గా రెస్పాండ్ అయిన వాళ్ళైతే ఎవరు లేరు. సేమ్ అలానే ఆదిత్య ఓం గారు రెస్పాండ్ అయినట్టు నాకు అనిపించింది. అండ్ సెకండ్ నామినేషన్ వచ్చేసరికి శేఖర్ భాషా గారు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే స్వీట్స్ అనేది ఇవ్వటం అనేది జరిగింది నాగార్జున గారు. అండ్ ఏదైతే ఉందో లైక్ స్వీట్స్ అనేది అందరినీ పంచుకోమని చెప్పారు. అండ్ స్పెషల్ కోటాలో లైక్ అందరూ విఐపి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మీరు తీసుకెళ్లి స్పెషల్ గా పెట్టడం అనేది నాకు నచ్చలేదు అనేసి అనిపించింది అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇదైతే నాకు స్ట్రాంగ్ పాయింట్ కాదు అనేసి శేఖర్ భాష అనేది చెప్పడం అనేది జరుగుతుంది. సో అప్పుడు నాకు ఇది స్ట్రాంగ్ పాయింట్ అన్నా ఎందుకంటే నేను స్వీట్ లవర్ని. సో నేను అందుకనే నాకు ఇది వ్యాలిడ్ పాయింట్ లాగా అనిపించింది అనేసి మణికంఠ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. సో శేఖర్ భాష ఇక్కడ చెప్పిన పాయింట్ ఏంటి అంటే
రేషన్ రూమ్ లో అనేది మనకి ఖాళీగా లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రిడ్జ్ లో పెడితేనేమో డీప్ లో పెట్టడానికి ఉంది, నార్మల్ గా పెట్టడానికి ఆప్షన్ అనేది లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు అక్కడ పెట్టారు అంటే, బట్ అది మేము అందరినీ తీసుకోమన్నారు అనేసి చెప్పారు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. సిల్లీ జోక్స్ అనేది పాయింట్ సంబంధం లేకుండా నా మీద జోక్స్ అనేది వేయకండి అనేసి మణికంఠ గారు చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ మణికంఠ గారు సారీ, నా మీద ఉన్న మూడ్ని ఇంకా ట్రిగ్గర్ చేసినట్టుంటది మీరు జోక్స్ ద్వారా అనేసి శేఖర్ భాష గారికి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో శేఖర్ భాష గారు వచ్చేసరికి ఇది గుర్తుపెట్టుకో మళ్ళీ మాట్లాడతా అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆదిత్య ఓం గారు అభయ్ గారిని నామినేట్ అనేది చేయటం అనేది జరిగింది. నేను బిగ్ బాస్కి వచ్చింది నేను గెలవటానికి, టైటిల్ అండ్ మనీ అనేది నాకు బాగా ఉపయోగపడటం అనేది జరుగుతుంది. దేని గురించి అంటే లైక్ నా ఫ్యామిలీ గురించి కానివ్వండి, లేదు అంటే నా చారిటీకి కానీ, నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి కానీ ఉపయోగపడటం అనేది జరుగుతుంది అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. మీరు స్ట్రాంగ్ కాబట్టి నాకు దానికి అడ్డం అనుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని నామినేట్ అనేది చేస్తున్నారు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది అభయ్ గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందాక చెప్పిన పాయింట్ ఏదైతే అభయ్ గారు ఉన్నారో, అభయ్ గారిని మీరు స్ట్రాంగ్ అనేసి నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నారు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది ఆదిత్య ఓం గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నామినేషన్ వచ్చేసరికి శేఖర్ భాష గారి చేయడం అనేది జరుగుతుంది. సో వాళ్ళిద్దరూ తన ఫ్రెండ్సే, ఇన్ కేస్ ఫ్రెండ్స్ అయినా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పటం అనేసి బాగా అనిపించింది నాకు. సో శేఖర్ భాషకి ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే ఇక్కడ శేఖర్ భాష గారికి ఏంటి అంటే మీరు ఈ గేమ్ కి ఫిట్ కాదు, మీరు ఎంత ఇర్రెస్పాన్సిబుల్ అనేసి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. అండ్ డిసిప్లైన్ గా లేరు అనేసి శేఖర్ భాష గారు చెప్పడం అనేది జరుగుతుంది. యువర్ మెంటల్లీ నాట్ హియర్ అనేసి కూడా పాస్ అనేది చేయడం అనేది జరుగుతుంది. వాయిస్ అనేది ఎక్కువగా పిలిచిన పేరు కూడా శేఖర్ భాష గారి పేరేనంట. అండ్ రిమైనింగ్ అందరి పేర్లు కూడా పిలిచారు కదా, వాళ్ళు ఎందుకు నామినేట్ అనేది చేయలేదు, నన్ను ఎందుకు నామినేట్ అనేది చేస్తున్నారు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఆ పాయింట్ లో ఐఎమ్ లైన్ బట్ ఐఎమ్ ట్రెండ్ అనేసి శేఖర్ భాష అనేది ఒక డైలాగ్ అనేది వేయటం అనేది జరుగుతుంది. నాకు ఎందుకు అర్థం కావట్లేదు, ప్రతి ఒక్కరు నామినేట్ అనేది చేసి సారీ 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 అని ఎందుకు చెప్తున్నారో. ఇంకేం నామినేట్ చేయకుండా ఉంటే సారీ చెప్పాల్సిన అవసరం అనేది ఉండదు కదా. నామినేట్ చేసిన తర్వాత సారీ అనేది చెప్తే అగ్గి మీద కిరోసిన్ పోసినట్టే ఉంటది. నేనైతే ప్రతి సీజన్ లో ఇదే గమనిస్తున్నాను, ఎందుకలా చెప్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విష్ణుప్రియ మణికంఠ నామినేట్ అనేది చేయటం అనేది జరుగుతుంది. లైక్ ఏంటి అంటే నామినేషన్స్ టైంలో సేమ్ ఏదైతే మణికంఠ పాస్ట్ నామినేషన్స్ గురించి చెప్పాడో అదే పాయింట్ గురించి సేమ్ ఇప్పుడు కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. విష్ణుప్రియ అదే పాయింట్ మీద నామినేట్ అనేది చేయటం అనేది జరుగుతుంది. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి డిఫెన్స్ అనేది ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ విష్ణుప్రియ ఇవ్వటం అనేది జరుగుతుందో బాగుంది అనేసి నాకు అనిపించింది. ఆ నామినేషన్స్ టైంలో చెప్పడం వల్ల నేను హర్ట్ అనేది అయ్యాను, నేను తీసుకోలేకపోయాను అనేసి అనిపించింది అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ నువ్వు నన్ను కట్టప్పలాగా పొడిచినట్టు నన్ను అనేసి అనిపించింది అనేసి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటం అనేది బాగుంది విష్ణుప్రియ. అండ్ ఇక్కడ మణికంఠ వచ్చేసరికి నువ్వు రాంగ్ గా హట్ అయ్యావా రైట్ గా హట్ అయ్యావా అనేది నీ పాజిటివ్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏం చెప్పాలి అని అనుకున్నారో అదే చెప్పారు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ నేను ఇక్కడ నోరు చూడటం విషయంలో అనుకుంటే మిగతా నాకు ఎవరైతే అంత ఫ్రీడమ్ అనేది ఉందో వాళ్ళ దగ్గరే నేను అట్లా మాట్లాడటం అనేది జరుగుతుంది. లేదు అంటే నేను ఎవరి దగ్గర కూడా స్పేస్ ఇవ్వని వాళ్ళ దగ్గర కూడా నేను నోరు అనేది జాడటం అనేది జరగదు అనేసి విష్ణుప్రియ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చింది. చాలా బాగా అనిపించడం అనేది జరిగింది నాకు. ఇక్కడ నామినేషన్ వచ్చేసరికి సోనియా గారిని నామినేట్ అనేది చేయటం అనేది జరుగుతుంది. సో ఏంటి అంటే లైక్ ఏదైతే కన్జర్వేషన్ అనేది బిఫోర్ ఫైట్ అనేది జరిగింది అంటే ఏంటి అంటే వీరు చాలా సాఫ్ట్ సెన్సిబుల్ అనేసి స్టార్ట్ చేసి
ఏదైతే కన్జర్వేషన్ జరిగిందో ఆ కన్జర్వేషన్ గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత నాగ్ సార్ దగ్గరికి మీరు చెప్పిన పాయింట్స్ అనేది నేను అగ్రీ చేయలేకపోయాను అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అనేసి తను అగ్రీ అనేది చేయలేకపోయారు అనేసి విష్ణుప్రియ అనేది ఇక్కడ వరకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తుంది. లైక్ నాగ్ సార్ దగ్గర ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ గురించి నేను ఇప్పుడు వరకు ఎలా అయితే సారీ అని ఏదైనా అగ్రెసివ్ గా మాట్లాడుతుంటే ఐఎమ్ సారీ కానీ లేదంటే ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను అనేసి చెప్పడం అనేది జరిగింది అనేసి చెప్తుంది. బట్ మీ దగ్గర నుంచి అయితే నాకు ఎటువంటిది లేదు, బట్ మీరు నన్ను బ్లేమ్ అనేది చేస్తున్నారు అనేసి చెప్పడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సోనియా వచ్చేసరికి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏమిస్తుంది అంటే స్పేస్ తీసుకున్న దగ్గర నువ్వు స్పేస్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడవు, బట్ నువ్వు ఏదైనా కామెడీ విధంగానే తీసుకుంటావు, ఏ ప్లేస్ ఏ టైం ఏ సెన్సిటివ్ థింగ్స్ కాదు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. బట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు సోనియా గారే తప్పే అనిపించింది అండ్ మీకు కూడా అలానే అనిపించింది అనేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందో సోనియా ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది అక్కడ ఇచ్చినట్టయితే బాగుండేది అనేసి నాకు అనిపెట్టమని ఇచ్చింది. బట్ సోనియా డిఫెండ్ చేసుకునే పాయింట్ అనేది నాకు వరస్ట్ గా అనిపించింది. నాకైతే అస్సలు మంచిగా అనిపించలేదు. అండ్ ఫస్ట్ ఆ పాయింట్ రేస్ చేసి జస్ట్ నార్మల్ గా మాట్లాడేది కన్జర్వేషన్ అనేది తను అలర్ట్రైజ్ ఆ వర్డ్ లో థింక్ చేయడం అనేది అనిపించింది. అంటే నాకైతే చాలా మంచిగా అనిపించలేదు. ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది. 1 వీక్ లో కూడా ఈవెన్ 1 డే కూడా తనతో కూర్చొని మాట్లాడలేదు, ఈవెన్ 10 మినిట్స్ కూడా కూర్చొని మాట్లాడలేదంట. అది నిజమేనా అంటారా? మనం ఆల్రెడీ చూసాము కూర్చొని ఒక దగ్గర మాట్లాడుకున్నారు అనేసి కూడా. మీకు ఇక్కడ కూడా ఎటకారంగా నేను చదువుకున్న స్కూల్లో అయితే ఇంతే అంటే నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే అంత దాన్ని అయితే కాదు, నేను నాతో అయితే ఇది కంటిన్యూ చెయ్యకు అనేసి ఆ వర్డ్ యూజ్ చేసి చెప్పారు అంట. బట్ ఆ వర్డ్ యూజ్ చేసిన తర్వాత విష్ణుప్రియ రేజ్ అనేది అవటం అనేది జరిగింది. బిఫోర్ దట్ అయితే ఏది వాటికి కూడా అట్టం అనేది జరగలేదు, డోర్ కూడా జారలేదు. ఏదైతే నార్మల్ కన్జర్వేషన్ ఉందో ఆ నార్మల్ కన్జర్వేషన్ లోనే మాట్లాడటం అనేది జరుగుతుంది. అండ్ రెస్పాన్సిబుల్ గా నేను మాట్లాడారు, మీరు అంత చదివారు అంత నోరు జారే పనులు మీరు అదే రెస్పాన్సిబిలిటీతో బేబక్క గోడతో కూడా మాట్లాడొచ్చు కదా, అండ్ విష్ణుప్రియ నాతో కూడా అంతే మాట్లాడొచ్చు కదా అనేసి విష్ణుప్రియ చెప్పడం అనేది జరిగింది. సరికి ఆ ఎల్ట్రైట్ మొత్తం మీ హెడ్ లో ఉంది. లైక్ పచ్చ కాబర్లు వచ్చిన వాళ్ళకి లోకం అంతా ఎంత పచ్చగా కనిపిస్తుందో లైక్ మీకు కూడా అంతే కనిపిస్తుంది అనేసి, నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళకి నెగిటివ్ గానే కనిపిస్తుంది అనేసి చెప్పడం అనేది జరుగుతుంది విష్ణుప్రియ. సో ఎంత అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారు అనేసి పక్కకి వెళ్ళి చెప్పారంట. సోనియా ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే నీ వల్ల ఇంట్లో అందరికి ప్రాబ్లం అవుతుంది, నీ వల్ల ఇంట్లో అందరికి ఉంటుంది అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. మీరు ఏదైతే వాళ్ళ ప్రాబ్లం ఉంటే వాళ్ళు మాట్లాడటం అనేది జరుగుతుంది, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, అందరి దగ్గర మైక్లు ఉంటే మీరు మాట్లాడటం అనేది జరుగుతుంది అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ నామినేషన్ అనేది చేసేటప్పుడు చదువుకోని మరి దేవుడిచ్చిన జ్ఞానాన్ని విద్యని వాడాలి అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. ఆ అలర్టేట్ అనేది వర్డ్ ఏదైతే యూజ్ చేస్తుందో అది కరెక్ట్ గా అనిపించలేదు నాకు కూడా. సోనియా ఏదైతే కంటిన్యూస్ గా యూజ్ అనేది చేస్తుందో జస్ట్ అక్కడ నార్మల్ క్యాజువల్ వేలో అడగడం అనేది జరిగింది. బట్ అక్కడ ఆ అడల్టరేట్ వర్డ్ అనేది యూజ్ చేయడం వల్ల ఎక్కడికో వెళ్ళిపోయింది. అండ్ నిన్న 2 ప్రోమోస్ కూడా నాకు చాలా బాగా అనిపించాయి. అండ్ ఈ రోజు ప్రోమో గురించి కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ అనేది చేసుకుందాం మనం. శేఖర్ భాష గారిని పిలవటం అనేది జరుగుతుంది. సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ఏంటి అంటే వచ్చిన కొత్తలో అందరితో నేను బాగున్నాను, బట్ మణికంఠ గారితో వాటికి నేను కరెక్ట్ అనేది అవ్వలేకపోయారు, అందరిలో కలవలేకపోయారు, ఏంటి ఒంటరిగా ఉంటున్నారు అనేసి నాకు అనిపించింది. అండ్ ఇంకొంతమంది దూరంగా కూర్చుంటారు, నా దగ్గరగా నేను వెళ్ళి మాట్లాడటం అనేది జరిగింది. బట్ అందరికన్నా టఫెస్ట్ నాకు మరీని జనజీవన్లో సర్వత్లో కలపడానికి ట్రై చేశాము అనేసి చెప్పడం అనేది జరిగింది. అండ్ ఏదైతే ప్రీవియస్ నామినేషన్స్ లో ఏదైతే చేశాడో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. లైక్ ఏదైతే జరిగిందో దాని గురించి అన్నిటి గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చిన తర్వాత మణికంఠలో చేంజ్ అనేది గమనించాను.
బట్ అందరితో కంపేర్ చేస్తే మణికంఠ గారు ఇంకొద్ది చేంజ్ అనేది అవ్వాలి అనేసి నాకు అనిపించింది. అనేసి నేను మణికంఠ గారిని నామినేట్ అనేది చేస్తున్నాను అనేసి మణికంఠ గారు చెప్పడం అనేది జరుగుతుంది. సారీ, శేఖర్ భాష గారు మణికంఠ గారికి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను జోక్స్ వేస్తే నీ మీద వేయను, నీ పర్సనాలిటీ బేస్ చేసుకొని వెయ్యను, జస్ట్ ఏదైతే థింగ్ అనేది ఉందో అక్కడ దాన్ని బట్టి అనేసి వేయటం అనేది జరుగుతుందో అనేసి చెప్పడం అనేది జరుగుతుంది శేఖర్ భాష. సో శేఖర్ భాష వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే ఉందో సిల్లీ థింగ్ లడ్డు గురించి, దాని గురించి కూడా డిస్కషన్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. లైక్ సేమ్ అదే లడ్డూస్ గురించి, సిల్లీ థింగ్ గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాడు. నెక్స్ట్ మణికంఠ ఇచ్చేది ఏంటి అంటే, నేను ఎలా ఉంటానో అలానే ఉంటాను, మీరు ఎలా ఉంటానో అలానే ఉండండి అనేసి. నేనైతే చేంజ్ అనేది అవ్వుకోవాలి అనుకోవట్లేదు. లైక్ మీరు ఏదైతే వాడారో సింపతి గురించి, అది దాటనేది నేను వచ్చి సర్వైవ్ అనేది అవ్వగలిగాను అనేసి మణికంఠ గారు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తారు. అండ్ తప్పు వీడి సైడ్ ఉంది కాబట్టి మీరు వాదించాలంత పెద్ద రీజన్ కాదు అనేసి సారీ అనేది అడిగారు అనేసి శేఖర్ భాష గారు చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ మీరు నేను చేంజ్ అవుతున్నారు, ఎంతమందిలో చేంజ్ అవుతున్నారు అనేది అందరికీ తెలుసు అనేసి మణికంఠ చెప్పేసి, నేను మీకు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు అనేసి ఇక్కడ నేను నా గేమ్ ఆడటానికి రావటం అనేది జరుగుతుంది. అండ్ నాకు ఎక్స్ప్రెషన్స్ అనేవి అంత బాగా రావు, అండ్ నేను అంత బాగా ప్రొజెక్ట్ అనేది చేయలేను అనేసి మణికంఠ చెప్పడం అనేది జరుగుతుంది. బట్ నేను యాక్సెప్ట్ చేయలేను, లేటర్ గా మాట్లాడుకుందాం అనేసి మణికంఠ ఇక్కడ చేస్తాడు తన నామినేషన్ అనేది. సో అప్పుడు తలెత్తుకొని జీవించు అనేసి శేఖర్ భాష కలర్ వేసేటప్పుడు కూడా చెప్పడం అనేది జరుగుతుంది. కళ్ళలో పడుతుందని అందుకని తల ఇచ్చాను అనేసి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాడు మణికంఠ. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసరికి గారు. సో ఫస్ట్ చెప్పింది ఏంటి అంటే, యాక్చువల్ గా నేను మిమ్మల్ని నామినేట్ చేయాలి అని అనుకోవట్లేదు అనేసి నేను అనుకున్నాను. బట్ మీరు ఏదైతే ఇప్పుడు మాట్లాడారో మీరు నన్ను డిఫైన్ చేసినట్టు అనిపించింది. సో అందుకనే నేను మిమ్మల్ని నామినేట్ అనేది చేస్తున్నాను అనేసి పాయింట్ అనేది నామినేట్ అనేది చేశారు. లైక్ ఏ పాయింట్ లో హట్ అయ్యారు అంటే, అభయ్ గారు ఎంత స్ట్రాంగెస్ట్ అన్నారో నేను కూడా అంత హౌస్ కి అన్ఫిట్ అనేసి చెప్పడం అనేది జరిగింది. సో నేను అందుకని హట్ అనేది అయ్యాను, సో అందుకని మిమ్మల్ని నామినేట్ అనేది చేస్తున్నారు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. తన జర్నీ అయితే ఏదైతే ఉందో ఆదిత్య ఓం గారితో తనతో అక్కడ పాయింట్ అనేది తీసి మాట్లాడటం అనేది జరుగుతుంది శేఖర్ భాష గారు. లైక్ స్టార్టింగ్ లో మనం చూసుకునేటట్లయితే ఎక్కువ బాండింగ్ అనేది బెనవాడ బేబక్క గారికి, ఆదిత్య ఓం గారికి అండ్ శేఖర్ భాష గారికి ఉంది. వీళ్ళు ముగ్గురు మధ్యలోనే ఉండటం అనేది జరిగింది. బట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి కరెక్ట్ గా అనిపించింది శేఖర్ భాష గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్. బట్ కొంతమంది నేను అర్థం అనేది చేసుకున్నాను, ఇంకొంతమంది నేను అర్థం పోలేకపోతున్నారు అనేసి ఆదిత్య ఓం గారు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి, మీరు మెంటల్ గా ఇక్కడ లేరు శేఖర్, మీరు అనవసరంగా నన్ను నామినేట్ అనేది చేస్తున్నారు, మీకు బాగానే తెలుసు మీరు ఎక్కడున్నారు అనేసి. అండ్ మీరు ఆడిన ఆట తీరు కూడా అబ్బాయి తప్పు చేశాడనో లేదో వేరే వాళ్ళని గేమ్ కట్టుగా ఆడలేదు అనేది మీరు నామినేట్ అనేది చేయలేదు. బట్ అబ్బాయిని మీరు ఇక్కడ నామినేట్ చేసింది మీ గేమ్ కి మీ అబ్బాయి అనేది స్ట్రాంగ్ గా ఉన్నాడు, అడ్డమవుతాడు అనేసి మీరు నామినేట్ అనేది చేశాడు. బట్ నన్ను అయితే మీరు మెంటల్లీ నేను ఇక్కడ లేను, హౌస్ కి అన్ఫిట్ అనేసి అంటున్నారు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది శేఖర్ భాష గారు. దాని గురించి ఇంకొంచెం లాంగ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. లైక్ దేని గురించి అంటే, మన ఫ్రెండ్షిప్ స్టార్టింగ్ లెగిచి ఇప్పుడు దగ్గర వరకు ఒకే దగ్గర ఉన్నాం, బట్ మీరు నన్ను నామినేట్ చేయడం వల్ల మీకు నెగిటివ్ అనేది రావటం అనేది జరుగుతుంది, నాకు సింపతి అనేది రావటం అనేది జరుగుతుంది అనేసి శేఖర్ భాష గారు చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం హైప్ అయ్యి ఆదిత్య ఓం గారు, నేను ఇక్కడ వచ్చేసేది నేను మనీ కోసమే రావటం అనేది జరిగింది, నేను నా ఫ్యామిలీని అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నాకున్న ఏదైతే ఫ్యామిలీ వదిలేసి వచ్చానో నేను ఇక్కడ ఓన్లీ మనీ కోసమే వచ్చాను, నిద్ర లేకుండా కూడా ట్రై చేస్తుంది, అన్ని పని చేస్తుంది, నాకు కూడా నిద్ర వస్తుంది, బట్ నేను
నా లైఫ్ లో ఏమవుతుంది అనేది మీకు తెలీదు అనేసి కొంచెం హైప్ అనేది అవటం అనేది జరుగుతుంది. మీరు నన్ను కనుక నామినేట్ అనేది చేస్తే మీకు సింపతి అనేది రావటం అనేది జరగదు, మీకు ఓట్స్ అనేది తగ్గటం అనేది జరుగుతుంది అనేసి ఎక్స్ప్లెనేషన్ అనేది శేఖర్ భాషా గారు ఇవ్వటం అనేది జరుగుతుంది. మీరు ఏదైతే ఫాల్స్ అయితే నాకు అనేది చూపించారు, థ్యాంక్ యూ సో మచ్ అనేసి చెప్పటం అనేది జరుగుతుంది. సో లెట్స్ సీ వీళ్ళ ఫ్రెండ్షిప్ అనేది ఎలా సాగుతుంది అనేసి ఫ్యూచర్ లో. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకున్నారు కదా, క్లారిటీ అనేది తీసుకొని నార్మల్ గా డేస్ లో ఎలా అయితే ఉంటారో అలా ఉంటారా, లేదు అంటే ఏమైనా చేంజెస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయా అనేసి చూద్దాము. సో నేనైతే అలా ఆలోచించాను, బట్ ఆ తర్వాత వాళ్ళిద్దరు హగ్ అనేది చేసుకొని కిస్ అనేది పెట్టేసుకుంటారు కూడా మనం చూసుకునేటట్లయితే. సో ఇలా మన బిగ్ బాస్ ఎపిసోడ్ అనేది అయిపోవడం అనేది జరిగింది. సో నాకైతే ఈరోజు ఎపిసోడ్ లో చూసుకుంటే అంత హైలైట్ పాయింట్స్ అయితే ఏమీ అనిపించలేదు. హైలైట్ పాయింట్ ఏది అనిపించింది అంటే పృథ్వీ సోనియాతో కొంచెం పులిహోర కలపడానికి ట్రై చేస్తున్నాడు అనేసి నాకు అనిపించింది. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి విష్ణుప్రియ ఏదైతే మ్యాటర్ మాట్లాడిందో అది కరెక్ట్ గా మాట్లాడింది అనేసి అనిపించింది. అండ్ సీత చాలా స్ట్రాంగ్ గా ఫైట్ అనేది చేసింది ఈ రోజు నామినేషన్స్ లో. నాకైతే చాలా బాగా ఫైట్ అనేది చేసింది అనిపించింది. అండ్ సోనియా చెప్పిన రీజన్స్ అనేది ఈ వీక్ తుప్పాస్ రీజన్స్ అనేది నాకు అనిపించడం అనేది జరిగింది. బట్ అక్కడ పాయింట్ అనేది అది కాదు, వేరేది ఉంది అనేసి మీకు ఎంతమందికి అనిపించిందో కింద కామెంట్ అనేది చెయ్యండి. ప్లాన్ స్ట్రాటజీ అయితే బాగాలేదు. సెకండ్ వీక్ నామినేషన్స్ ది సోనియాది. ఫస్ట్ వీక్ లో హైప్ అనేది ఉంది కానీ సెకండ్ వీక్ లో అంతగా ఏమి అనిపించలేదు నామినేషన్స్ అయితే నాకు అనిపించింది. అండ్ మీకు ఇంకేమి అనిపించింది అనేది కింద కామెంట్ అనేది చేయండి. సో మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ అండ్ బిగ్ బాస్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది వచ్చేసరికి సెప్టెంబర్ 9 యొక్క రివ్యూ, ఫుల్ ఎపిసోడ్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ వేదశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఎవ్రీవన్.